అంతా ముగిసిపోయిందని లోకం అనుకుంది. కల్వరి కొండపై ఆ శిలువ మరణంతో ప్రేమశకం అంతమైపోయిందని చీకటి నవ్వుకుంది. ఒక మౌనం, 3 రోజులపాటు సాగిన ఆ మౌనం నిరాశ చెందిన హృదయాల రోదనగా మారింది. ప్రభువు నుంచి నా సమాధి కేవలం ఒక దేహాన్ని మాత్రమే కాదు, శిష్యుల కలలను, విశ్వాసాన్ని కూడా తనలో దాచుకుంది. కాని మరణం ఆ జీవాధిపతిని బంధించి ఉంచలేకపోయింది. పాతాళ ద్వారాలు గజగజ వణికాయి. ఇదిగో, తెల్లవారుజామున చీకటిని చీల్చుకుంటూ ఒక గొప్ప కాంతి. భూమి కంపించింది. దేవదూతలు సాక్షులుగా నిలిచారు. ఆ పెద్ద రాయి దొర్లించబడింది. మానవ చరిత్రలో అంతవరకు చూడని ఒక మహావిజయం అక్కడ సంభవించింది. సమాధి తెరవబడింది. కాని ఆయన అక్కడ లేరు. మరణాన్ని చంపి సాతానును ఓడించి మన రక్షకుడిదిగో సజీవుడై తిరిగి లేచారు. మరియా అని ఆయన పిలిచిన ఆ ఒక్క మాటలో దుఃఖం సంతోషంగా మారింది. ఎందుకేడుస్తున్నావ్ అని అడిగిన అదే కమ్మని స్వరం ఈరోజు నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. నాడు శిష్యుల భయాన్ని పోగొట్టిన ఆ మేకుల గుర్తులున్న చేతులు ఈరోజు నీ కన్నీళ్లను తుడవడానికి చాపబడుతున్నాయి. ఆయన కేవలం ఒక మతానికి నాయకుడు కాదు, నీకోసం తపించి, నీకోసం మరణించి, నీకోసమే పునరుత్థానుడైన నీ ప్రేమగల తండ్రి. ఈరోజు నీ జీవితం ఒక చీకటి సమాధిలా ఉండవచ్చు. ఓటములు, వేదనలు నిన్ను మూసివేసి ఉండవచ్చు. కాని ఒకటి గుర్తుంచుకో, 3వ రోజు ఉదయం ఖచ్చితంగా వస్తుంది. మరణించిన వారిని బ్రతికించిన అదే శక్తి ఈరోజు నీ జీవితంలో కూడా పనిచేస్తుంది. విశ్వాసముంచు, ఆయన నీతో ఉన్నాడు. మరణాన్ని జయించినవాడు నీ చెయ్యి పట్టుకున్నాడు. పునరుత్థానుడైన ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.